హాయ్ అండి, అందరికీ అనంత పద్మనాభ స్వామి వ్రతం శుభాకాంక్షలు. ఈ వ్రతం చేయడానికి చాలామంది 14 సంవత్సరాలు చేయాలి అమ్మో అని భయపడిపోతూ ఉంటారు. అలా ఏమీ భయపడక్కర్లేదండి. మనం ప్రతి సంవత్సరం వినాయక చవితి, దసరా కానీ, సంక్రాంతి కానీ, వరలక్ష్మి వ్రతాలు కానీ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చు. భాద్రపద శుక్లపక్షంలో చతుర్దశి తిథి రోజు ఈ వ్రతాన్ని చేసుకుంటారు కాబట్టి అలా చేసుకోవచ్చు. 14 సంఖ్య అనేది మెయిన్గా చెప్తారు. అంటే 14 రకాల నైవేద్యాలు పెట్టాలి, 14 రకాల పళ్ళు ఉండాలి, 14 రకాల పువ్వులు ఉండాలి అని. దొరికితే ఓకే, మీరు చేసే శక్తి ఉంటే చేయొచ్చండి. లేదంటే ఒక రకాన్ని 14గా ఆ 14 నెంబర్గా మనం పెట్టుకోవచ్చు. మెయిన్గా కావాల్సింది ఏంటంటే స్వామివారి మీద భక్తి, విశ్వాసం, ఆయన మీద నమ్మకం ఉంటే మీరు ఎలాగన్నా చేసుకోవచ్చండి. ఇక్కడ ప్రసాదంగా ఏంటంటే గోధుమ పిండితో అప్పాలు కానీ లేదంటే హల్వా కానీ ఇవన్నీ పెడతారు. 28 చేసి 14 ఏమో మన ఇంట్లో వాళ్ళు తింటారు, 14 ఏమో వాయన దానం ఇస్తారనమాట, తాంబూలం ఇస్తారు బ్రాహ్మణులకి. సో ఈ స్వామిని నమ్ముకొని మీరు చేసుకుంటే ప్రతి సంవత్సరం ఒక్కొక్క మెట్టు ఎక్కుతారే కానీ ఏ ఇబ్బందులు వచ్చినా కూడా అవన్నీ అధిగమించే శక్తి మనకు ఆ స్వామి ఖచ్చితంగా ఇస్తాడండి.